హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. C23 ఎవరైతే ఫస్ట్ టైం డిప్లొమా ఎగ్జామ్స్ రాసిన C23 బ్యాచ్ ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా రిజల్ట్స్ అప్డేట్ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరైతే ఫస్ట్ టైం మీ యొక్క SBTET రిజల్ట్స్ అయితే తెలుసుకోబోతూ ఉన్నారు. లైక్ ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా డిప్లొమా ఎగ్జామ్స్ అనేవి రాయలేదు కాబట్టి మీకు చాలా కొత్తగా ఉండొచ్చు. అండ్ మీ అందరికి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో బేసికల్గా మనకు SBTET అనేది మనకు ఎప్పుడు కూడా ఇన్ఫామ్ చేయదు పలానా రోజు మనకు రిజల్ట్స్ వస్తాయి, పలానా రోజు మనకు రిలీజ్ అవుతాయి అనేసి అయితే ఎప్పుడు కూడా మనకైతే చెప్పదనమాట. సో ప్రతి ఒక్కసారి కూడా మనం ఏంటంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి కీప్ ఆన్ చెకింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు మనకు డైరెక్ట్గా మన యొక్క రిజల్ట్స్ అనేటివి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ప్రజెంట్ అయితే C20 6th సెమిస్టర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించిన MA 2024 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగాయి. సో ఇక్కడైతే కనపడుతుంది. సో అదేవిధంగా మీకు ఏంటంటే క్లిక్ ఇయర్ టు చెక్ డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ రిజల్ట్స్ కాకుండా నార్మల్గా థియరీ ఎగ్జామ్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది మనకైతే రావడం జరుగుతుంది. సో మీరు కనుక ఫస్ట్ టైం C23 కాబట్టి మీకు సప్లిమెంటరీ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్గా రెగ్యులర్ 2024 రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో అండ్ బేసిక్గా ఎప్పుడు మనకు రిజల్ట్స్ వస్తాయి అంటే, సో మనకు మెయిన్గా ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 50 డేస్కి అయితే రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది డిప్లొమా వాళ్ళకి. సో బేసికల్గా మనకైతే 45 డేస్ అయితే టైము, బట్ అన్ఫార్చునేట్గా మనకి SBTET నుంచి ఆల్మోస్ట్ 60 డేస్ అయితే టైం పడుతుంది. అండ్ యావరేజ్గా నేనైతే 50 డేస్ అయితే కౌంట్ అయితే తీసుకున్నాము. సో తీసుకున్నప్పటికి కూడా 50 డేస్ అనేది వాళ్ళకి టైం పీరియడ్ అనమాట. అప్పటికల్లా అవ్వకపోతే ఎక్స్టెండ్గా మనకు 15 డేస్లో రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎప్పుడు రావచ్చు బ్రదర్ ఎగ్జాక్ట్గా అంటే జూలై 15th లోపు మనకైతే రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. జూన్లో అయితే మనకైతే అస్సలు వచ్చేదానికి ఆస్కారం అయితే లేదనమాట. సో జూన్లో మీరైతే ఎక్స్పెక్ట్ చేసేదానికి కూడా లేదు. సో మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది జూలైలోనే. జూలై 15th లోపు మీకైతే వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ 4th వరకు సో అందరూ కూడా లెక్చరర్స్ అంతా బిజీగా ఉన్నారు కాబట్టి సో రిజల్ట్స్ అనేటివి లైక్ ఎవాల్యుయేషన్ అనేది జరగలేదు అంత ఈజీగా. స్టిల్ ఇప్పటికి కూడా C16 C20 రిజల్ట్స్ అనేవి రావాల్సింది ఉంది. సో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీ గురించి వీళ్ళైతే ఆలోచించడం జరుగుతుంది. ఓకేనా. సో మీకైతే కీప్ ఆన్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో అన్నీ కూడా కనుక్కొని మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.